కనుక మనమందరము కూడా ఇంతవరకు చేసినటువంటి కార్యముల నిమిత్తమై మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం మౌనముగా కళ్ళు మూసుకుందాం. ఆకాశము వైపు కళ్ళెత్తి, దేవా, మా జీవితంలో ఇంతవరకు కూడా మీరు చూపించిన కార్యములను బట్టి, చేసినటువంటి మేలని బట్టి నీకు వందనాలయ్యా అని చెల్లిద్దామండి. ఎందుకంటే ఈ దినం మనమందరం కూడా ఆయన సన్నిధిలో సజీవులకులో మనం ఉండగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. కాబట్టి అందరము కూడా ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. అందరికి తెలిసినటువంటి పాట పాడుకుంటూ, ఎందుకంటే మనది స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు. ఇదిగో ప్రభా, మధ్యాహ్న కాల సమయమందు ప్రభా దేవా, ఇంతవరకు కూడా ప్రభా నీ కృపను ఎంతగా పోసుకుంటూ దేవా నీ యొక్క తండ్రి ప్రభా మాటలు పాడుతూ దేవా మా యొక్క పూర్ణ హృదయంతో అయా మీరు ఇచ్చినటువంటి పూర్ణ శక్తితో, మీరు ఇచ్చినటువంటి పూర్ణ బలముతో నేను స్తుతించడానికి, ఈ నామాన్ని ఘనపరచడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ లోకంలో గొప్ప దేవునిగా అయ్యా, సర్వ సృష్టి కలిగినటువంటి తండ్రిగా అయ్యా మా మధ్యలో వింటున్నందుకే నీకు స్తోత్రాలు, మా మధ్యలో మీరు నివాసము చేస్తున్నందుకే నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, నిత్యము నీ ప్రేమతో ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, కృపగల నాయన, ఇదిగో ఈ లోకంలో ఎవరు కూడా నాయన అయ్యా తండ్రి మా కొరకు ప్రాణమును సమర్పించలేదయ్యా, మా కొరకు ప్రాణమును తండ్రి అయ్యా తండ్రి సమర్పించలేదయ్యా. మీరు మాత్రమే మీ విలువైనటువంటి అయ్యా ప్రాణమును మా కొరకు తండ్రి సమర్పించిన దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన మధ్యలో దేవుడు వచ్చున్నాడు, మన మధ్యలో దేవుడి నుంచి అడుగుదామా? మీ అక్కర్లన్నీ దేవునికి సమర్పించుకోండి, దేవునికి మొరపెట్టుదాం. దేవునికి ఆయన మన మధ్యలో సింహాసన శీలుగా, ఆయన మన ప్రార్థన ఆలకించడానికి, మన యొక్క ప్రార్థన వినడానికి మన సన్నిధిలో ఉంటున్నాడు. అడగండి, అందరం కూడా మొరపెడదాం. నోరు తెరిచి, దేవా మా సమస్యలు ఇవి నాయన, మా ఇబ్బందులు ఇవి నాయన, సన్నిధిలో వచ్చి ఉంటున్నామయ్యా, ప్రార్థన ఆలకించండియ్యా. దేవా విసిగి సారిపోతున్నాం, మా జీవితంలో ఏ సమస్య తీరట్లేదు, మా జీవితంలో ఏ ఆశీర్వాదములు లేకుంటున్నాం. అని ఒకవేళ దిగులు పడుచున్నారా? దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. అడుగుతాం, దేవుడు అడిగి మనం పొందుకుందాం ఆయన ఆశీర్వాదం. హల్లెలూయా, స్తోత్రం నాయన, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అనారోగ్య పరిస్థితులు, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎంత కష్టపడినా అవి తీరడం లేదే. ఈరోజు ఈ 2వ శుక్రవారంలో నీవు నాకు జయాన్ని ఇవ్వబోతున్నావు, నాకు జయాన్ని ఇవ్వబోతున్నావు. అందరూ జయం పొందుకున్న వారమై చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. జయం పొందుకున్న మనం చప్పట్లు కొడుతూ జయం పొందుకున్నాం. 2వ శుక్రవారం స్తోత్రం.
యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా. మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుని కనపడదు అందరం చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. Clap unto the Lord and receive the blessing in the mighty name of Jesus. When you are clapping in, the barriers will break out. When you clap the Lord, God will pour His Spirit on you. When you clap and praise Him, God will release you from the captivity. Hallelujah, 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 hallelujah. We praise. Thank you, Lord. We worship you, Master. We thank you. నీ చేతితో నన్ను పట్టుకో. దేవా, ఈరోజు నీ మందిరంలో గడపడానికి వచ్చాను. నన్ను పట్టుకోయా, నా కుటుంబాన్ని పట్టుకో, నా బిడ్డలను పట్టుకో. దేవా, కొట్టుమిట్టాడుచున్న నా బ్రతుకులో నీ హస్తం ఇచ్చి నన్ను ఆదరించు. అందరం పాడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో నా యేసయ్యా. నీ నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను. నన్ను చిక్కయ్యా, నాలో ఉన్న దోషాన్ని, నాలో ఉన్న అపరాధాన్ని, నాలో ఉన్న పాపాన్ని తీసివేస్తే ఆ దీవెన నాపై కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నది. శిల్పి చేతిలో శిలను నేను. నీ వాక్కుతో, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయి. నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఆశీర్వాదం పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో. నన్ను ఆవరించయ్యా, నా కుటుంబాన్ని ఆవరించు, నా కుటుంబాన్ని దీవించు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందరం పాడుకుందాం. యావే, 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 యావే. నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న నమస్కార సమయం, ఈ సాయం సమయంలో, యెరూషలేములో బలి అర్పించే ఈ సమయంలో, ఈ సంధ్యా సమయంలో దేవా, ఈ మచిలీపట్నం ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో నుంచి
ఈ ప్రార్థన ధూపాన్ని మీరు స్వీకరిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధన గ్రహణిస్తున్నందుకు మీకు స్తోత్రం. We thank you. We praise you. Bless your children, Master. Break all the curses which is leading in their lives. Oh, hallelujah. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. దానిని పొందుకోవాలి, దాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సహోదరి రాధిక సిస్టర్ గారు మనలో చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. కొంచెం మౌనంగా మీకు ఏది కావాలో యావే తండ్రి అయిన దేవుడు మన మధ్యలో సింహాసనాసీనుడై ఉన్నాడు. అడుగుదాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. వాక్ అయిన దేవుడు మన మధ్యలోనికి రాబోతుండగా ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటూ దేవుని స్తుతిద్దాం. ప్రార్థన. ఎంతవరకు కూడా ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకే నీకు స్తోత్రాలు నాయన. దేవా నీ బిడ్డల ప్రభా అనేక అయా తన ప్రాంతాల నుంచి నీ సన్నిధికి నడిపించుకున్నారు. నీకు వందనాలు. మమ్మల్ని కూడా సురక్షితంగా తీసుకొచ్చిన దేవుని అయినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మంచి దేవునిగా, అయా గొప్ప తండ్రిగా, మంచి స్నేహితునిగా, అయా మా జీవితంలో రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, అయా మీరు మాకు సమీపముగా ఉంటున్న దేవుని అయినందుకే నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు మొరపెట్టగా సమీపముగా ఉంటూ మా ప్రార్థన ఆలకిస్తూ దేవా ఉన్నటువంటి ప్రతి ఒక్క విజ్ఞాపనను ప్రభా మీరు తీరుస్తున్న గొప్ప తండ్రిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, కృపగల ప్రభా, ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా అయా ఇక్కడున్న ప్రతి బిడ్డల జీవితాలలో అయా తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. నీ ప్రణాళికలు, నీ ఉద్దేశములు నీ బిడ్డల పట్ల ఒక్కొక్కరి పట్ల అయా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అయా తండ్రి పెద్దవారు ఉంటున్నారు, యవన కాలంలో బిడ్డలు ఉంటున్నారు. అయా ఇదిగో తండ్రి ప్రభా అయా వృద్ధులు ఉంటున్నారు. దేవా తండ్రి ఇదిగో ఎవరెవరు ఏ అవసరతలతో నీ సన్నిధిలో ఇప్పటి వరకు మొదలుపెట్టుకున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థనకు జవాబులు దయచేసే దేవుడుగా మీరు ఉంటున్నారు. ఇదిగో నాయన ఒక ధూపము నాయన ఈ ప్రాంతము నుండి మీ పరలోక రాజ్యములకు చేర్చబడిందని మేము నమ్ముచున్నాము ప్రభా. అయ్యా ఇదిగో యొక్క ధూపానికి సమాధానమును మీ బిడ్డలందరి జీవితాల్లో మీరు కుమరించమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా ఈ యొక్క సమయంలో నీ బిడ్డలతో అడిగిన వాటిని అన్నింటినీ ప్రభా యేసు నామములో నీ బిడ్డలు పొందుకుందురుగాక అని మేము ప్రార్థిస్తుంటున్నాము నాయన. దేవా వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖము అయా సమస్తమును ప్రభావాలు తీర్చగలిగిన దేవుడు నాయన. దేవా ముందు వెనకల ఆవరించి చుట్టూ ఉండి దేవాని బిడ్డలు ప్రొటెక్ట్ చేస్తున్న దేవుడమైనందుకే నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా అయా తండ్రి వచ్చిన ఏ బిడ్డ కూడా అయా తండ్రి వాళ్ళ సమస్యలు తీర్చబడకుండా ఈ ప్రాంతం నుండి వాళ్ళు వెళ్ళకూడదయ్యా. ఎవరి పాదాలు ఆశ్రయించినప్పుడు అయా నీ పాదాలను ప్రభావం పట్టుకున్నప్పుడు మా కన్నీరుని పాదాలను తడిపినప్పుడు అయ్యా మా హృదయంలో ఉన్నటువంటి బాధ, మా హృదయంలో ఉన్నటువంటి వేదన మీరు తీసివేయగలిగిన దేవునిగా ఉంటున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రతి బిడ్డను దర్శించాను. ప్రత్యేకంగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ హస్తము చాపి నీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఆశీర్వాదకులు అయ్యా ఎదురు చూస్తున్నవారు అయ్యా వాళ్ళందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవాది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, జాబ్ అనే సమస్యలు కావచ్చు, వివాహములనే సమస్యలు కావచ్చు, అది ఏ అవసరతలతో నిబిడలో వచ్చినప్పుడు గర్భఫలము కావచ్చు, ఏదైనప్పటికీ ఈ మధ్యాహ్న కాల సమయమందు మన మధ్యలో ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ దేవుడు ప్రతి వాటిని నెరవేర్చడానికి సమర్థుడు కనుక ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన ఆశీర్వాదములు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతవరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని కప్పుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో లోకంలో ఎంతో భయంకరమైన
సంఘటనలను చూస్తున్నామయ్యా. మరి ఈ మధ్యాహ్న కాల సమయమంతో దేవా తండ్రి ప్రభా, మేమందరం ఈ ప్రాంతంలో నీ సన్నిధానంలో ఒక కుటుంబముగా చేరి నన్ను స్తుతించగలిగే గొప్ప కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ దైవజనులు చెప్పబోయే వర్తమానాన్ని ప్రభా అయ్యా తండ్రి వినిచుంటుండగా ప్రతి బిడ్డలు అయ్యా వాళ్ళ ఆత్మలో ఆనందించాలి, బలపరచబడాలి. వాళ్ళ యొక్క దుఃఖానికి జవాబును వాళ్ళు పొందుకొని తృప్తితో వాళ్ళ యొక్క కుటుంబాలలోనికి వాళ్ళు వెళ్ళాలయ్యా. నీ ఆశీర్వాదం అనే మూటను వాళ్ళు మోసుకుంటూ వాళ్ళ గృహంలోనికి వారు నడిపించబడుదురుగాక అని మేము ప్రార్థిస్తుంటున్నాం. దీవించి ఆశీర్వదించి దేవదాసుల్ని ఆదరణ ఉంచుకోండి. దేవా మాట్లాడబోయే ప్రతి మాట నీ మాటగా మీరు మార్చి వింటున్న ప్రతి బిడ్డను ప్రభావ చక్కటి అయ్యా వినగలిగే చెవులను గ్రహించగల ఆత్మ నడిపింపు దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తాం. యేసు నామమున